ఒక డిఫరెంట్ కథతో అందరినీ ఎమోషనల్ గుర్చేశాడు బుచ్చిబాబు. అసలు పెద్ది పైన పీపుల్ పల్స్ ఏంటి చూసేద్దాం. అసలు గుర్తింపే లేనటువంటి ఊరు, కొండ కింద ఊరు, అక్కడ ప్రభుత్వ రికార్డుల్లో కూడా ఆ ఊరికి చోటు లేనటువంటి పరిస్థితి. మరి ఆ ఊరి కోసం ఆ ఊరిలో పుట్టినటువంటి పెద్ది ఏం చేశాడన్నదే కథ. పెద్ది రోజు అక్కడి నుంచి విజయనగరం వెళ్ళి కూలి పనులు చేసుకుంటూ ఆట కూలీగా, ఎందుకంటే ప్రతి బంతిని కూడా 6గా మలిచేటువంటి ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తి పెద్ది. సో పెద్ది కోసం బొబ్బిలి క్రికెట్ అకాడమీ చూస్తూ ఉంటుంది. అసలు పెద్దిలో మల్టీ స్పోర్ట్స్, అటు క్రికెట్, కుస్తీ అన్నీ చూసి కూడా అక్కడ ఒక ఆఫీసర్ ఆయన కోసం వెతికినటువంటి పరిస్థితి. సో పెద్ది అసలు తన ఊరి కోసం ఏం చేశాడు, అసలు క్రికెట్లో సూపర్గా ఆడేటువంటి పెద్ది సడన్గా క్రీడాకారుడిగా ఎందుకు మారాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, తన ఊరి కోసం తను ఏం కోల్పోయాడు, ఆఖరికి ఏం సాధించాడు, ఇటువంటి అంశాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సో మరి ఇందులో చూసుకున్నట్లయితే పెద్ది ప్రయాణంలో అటు శివరాజ్ కుమార్ కానివ్వండి, జగపతి బాబు కానివ్వండి, శివరాజ్ కుమార్ గౌర్నాయుడు పాత్రలో, అదేవిధంగా జగపతి బాబు అప్పల్సూరి పాత్రలో వాళ్ళ సపోర్ట్ ఎంత ఉంది, ఆఖరికి ఏం సాధించాడు అనేది పెద్ది కదా. మరి అచ్చియమ్మ పాత్రలో జాన్వీ కపూర్ నటించినటువంటి తీరు, మరి ఆ పాత్ర కూడా పెద్దికి ఏ విధంగా ఉంటుంది, ఇటువంటివన్నీ కూడా ఆసక్తికరంగా ఉంటాయి. సో ఇకపోతే క్యారెక్టర్ పరంగా చూసుకున్నట్లయితే రామ్ చరణ్ తన 100% పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మరి ఆట తీరు అటు క్రికెట్ అయినా ఇటు కుస్తీ అయినా సరే చాలా న్యాచురల్గా ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఆ ఊరిని చూపించేటప్పుడు మాత్రం సినిమాటిక్గా ఉంది. ఇక జగపతి బాబు కూడా 100% పర్ఫార్మెన్స్ ఇచ్చారు. పెద్ది బ్యాట్తో అందరినీ అలరిస్తున్న టైంలో హీరోయిన్ ఎంట్రీ, హీరోయిన్ రాజకీయ ఎత్తుగడలు అంతా కొంచెం స్టోరీని పక్కకు తీసుకెళ్తాయి. మరి అప్పల్సూరి చుట్టూ జరిగేటువంటి సీన్స్తో మళ్ళీ స్టోరీ బలంగా ఉంటుంది. ఆ తర్వాత అసలు ఇంటర్వెల్కి ముందు వచ్చేటువంటి సీన్స్, 2 సీన్స్ కూడా చాలా హైలైట్గా నిలుస్తాయి. ఇంటర్వెల్ తర్వాత ఆ కుస్తీ నేపథ్యంలో కూడా చాలా సినిమాని ఒక స్థాయికి తీసుకెళ్ళిపోతాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా స్టార్ హీరో అయ్యిండి కూడా రంగస్థలంతో మెప్పించాడు. ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఎదిగిన తర్వాత కూడా మరోసారి కొత్తగా ట్రై చేశాడు రామ్ చరణ్ అని చెప్పుకోవచ్చు. మరి రామ్ చరణ్ ఆ మేక్ ఓవర్, క్రికెట్ నుంచి కుస్తీలో తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తీరు కానివ్వండి అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో సాంగ్స్ కూడా సూపర్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే కొంచెం ఆ ఊరిని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడే కొద్దిగా సినిమాటిక్గా అనిపించింది. మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇక హీరోయిన్ క్యారెక్టర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్లో సూపర్గా ఉంది, సెకండ్ హాఫ్లో హీరోయిన్ పాత్ర అంత లేకపోవడం ఈ సినిమాకి కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. సో బుచ్చిబాబు ఎక్కడ తడబడకుండా స్టోరీని చాలా ఫ్లోగా తీసుకెళ్లాడని చెప్పుకోవచ్చు. మొత్తానికి పెద్ది అటు ఆటలోనే కాదు ఇటు థియేటర్లోని కూడా ఆదరగొట్టేస్తున్నాడు.